ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచితనాన్ని తిని తెరచును. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని దీవించడానికి ఆయన ఆకాశానికి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా దీవించే దేవుడు. కానీ మనం యథార్థంగా జీవిస్తున్నామా? ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామా? అది మనం ప్రశ్నించుకుందాం. మనం ఆయన మీద ఆధారపడకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని బాధపడి దేవుని అవమానపరుస్తున్నాం. అయినా కానీ దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎందుకంటే ఆయన జాలిగల దేవుడు. మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు. కాబట్టి అది మనం తెలుసుకొని మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడితే ఆయన చిత్తంతో మన జీవితాలు కొనసాగాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ కొద్దిపాటి శ్రమలకు దేవుని మనం విడిచిపెడితే ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. అందుకే మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకి మార్గం చూపిస్తాడు. ఏ మార్గం ఎలా ఉంటుందో మనకి ముందుగానే తెలియజేస్తాడు. ఇవన్నీ చేసినప్పుడు మనల్ని ఆశీర్వదించడానికి ఈ లోకాన్ని తలక్రిందులు చేసి ఆ ఆశీర్వాదం మన ముందు